వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చార్మినార్ నియోజకవర్గంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు అల్హాజ్ అహ్మద్ పాషా. ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని వెల్లడి. మెట్పల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అక్కినేనిపై వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందని వెల్లడి. విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. నౌకాదళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. డీటెయిల్స్ చూస్తే 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చార్మినార్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు అల్హాజ్ అహ్మద్ పాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు హక్కులు కల్పించిన అత్యున్నత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఇటీవలే 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని చెప్పారు. पीछे हटो जी भाई। జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం సామాజిక ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక నియోజకవర్గం కలియ తిరుగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. स्वतंत्र भारत की जय। जय तेलंगाना। जय तेलंगाना। వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో వివాదాస్పద అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. నాన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి 2 కళ్ళ లాంటి వారని వ్యాఖ్యానించారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాగేశ్వరరావు ఆయన పిల్లల కంటే నన్నే ఎక్కువగా ప్రేమించేవారని, నాన్న పరమావధించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుకి అందించడం జరిగిందని అన్నారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందని, నాన్నగారి నుంచి క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం నేర్చుకున్నానని తెలిపారు. మహానాడు ఎలా చేసేవాళ్ళము అలా ప్లాన్స్ ఉన్నాయి.
త్వరలోనే నా ప్లాన్స్ అన్నీ ప్రకటిస్తాను. వాళ్ళుగా పర్మిషన్ ముందు సొంతంగా చేయడానికి వాళ్ళు చేయరు, ఎవరిని చేయను. అంతేనండి, తడో పేడో అన్నాగా, అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు. లేదండి, అట్లేం లేదు. చెప్పాక నేను ఆయన అంటే మాకు అభిమానం. ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్నగారిని దగ్గర నుంచి నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం. మూడోదేమో మీరు చూసారు, ఇప్పుడు నాన్నగారు పరమపదించిన తర్వాత, ఆయన శివైక్య అయిన తర్వాత, రుద్రయ్య అయిన తర్వాత అప్పుడు చేసిన సన్మానం మొదటి రామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావుకి ఇవ్వడం. అక్కడ నేను మాట్లాడాను, నేను చూడమని ఒకసారి. ఇవాళ పంచమి, వసంత పంచమి, ఏందా మళ్ళీ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఈరోజు వసంత పంచమి. అలాగే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయింది. అటు సరస్వతీదేవి ఆశీస్సులు, అలాగే అంబేద్కర్ గారు ఏ ఆశీర్వదిస్తే ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని అంటే రాశారు ఆయన, అవన్నీ అందరికీ అందాలని. ఎందుకంటే ఆయన రాసింది ఒకటి, కానీ ఇప్పుడు జరుగుతున్నది దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇంకో రకంగా వ్యతిరేకంగా జరుగుతుంది. సో మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మన రాష్ట్రం కూడా, ఇరు రాష్ట్రాలు, మన తెలుగు వర్ణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి గలిపిపల్లి అదే లేపాక్షి మండలం గలిపిపల్లి గ్రామం. విశాఖలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు మరియు స్మార్ట్ డ్రిల్ ను అభినందించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు. తూర్పు సముద్ర తీరంలో అన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో ఓడలు, జలాంతర్గాములు, ఎయిర్ క్రాఫ్ట్ స్క్వాడ్రన్లను ద్వారా అధిక టెంపో కార్యకలాపాలను నిర్వహిస్తున్నందుకు సిబ్బంది అందరినీ కూడా ఆయన అభినందించారు. It's indeed very encouraging to see all of you standing smartly in such a fine parade this morning. Chief of Staff, DGNP, flag officers, commanding officers, sailors, Jawans and Sea Cadet Corps cadets on parade, respected veterans, school children, representatives of the media, distinguished guests, ladies and gentlemen. Let me first compliment all personnel on parade for your smart turnout and excellent parade. It is indeed fitting of your stature as a member of the Eastern Naval Command. I would also like to convey my congratulations and greetings to all of you and your families on our 74th Republic Day. I would also like to congratulate the Republic Day award winners who have been conferred various awards by the Honorable President and other authorities on this day. I would also like to compliment all of you who have been awarded commendations of different kinds, who have been awarded cash awards and various other recognitions on the occasion of Republic Day 2023. I would also like to compliment a large number of our Master Chiefs who are here present on parade today for being promoted to the honorary rank of Lieutenant and Sub-Lieutenant by the President of India on the occasion of Republic Day 2023. Very, very well done. My congratulations, compliments
greetings to all of you. As you are aware, the Constitution of India came into force on 26th of January 1950. While the Constitution was prepared and ready on the 26th of November 1949. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవీసీ సభ్యుడు, ఎన్ఏఎస్వీఐ సీనియర్ నాయకులు జేమ్స్ జాన్, మిస్టర్ ఎండి సాజిద్, ఎస్కే మొయిన్, ఎస్కే కరీం, సంధ్య, మొయిజ్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఏరియాబ్రన్ ఎయిర్పోర్ట్ ను డైరెక్టర్ మరియు సిబ్బంది ప్రారంభించారు. న్యూ టెర్మినల్ వద్ద ఆగేందుకు అధికారులు పార్కింగ్ విమానాలు రెడీ చేశారు. దీనిపై సుమారు 30 విమానాలు ఆపవచ్చని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి దేశాభివృద్ధికి పాటుపడాలని, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన కమిషనర్ సాయినాథ్ నివాళులర్పించారు. ఇక అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. చేసేవారు ఆగస్టు 15న. ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన పరంగా మనం సంపూర్ణమైన ఆలోచన పరిజ్ఞానంతో మనమే చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో ఈ జాన్ 26న రాజ్యాంగం అమలులోకి రావడం, పరిపాలన చేసుకోగలగడం, ప్రపంచ దేశాలకు మేటిగా ఈరోజు మన దేశం సగర్వంగా ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఈరోజు ఉండటం అంటే నిజంగా మన గర్వకారణం. మన దేశ స్వాతంత్రం యొక్క ప్రాణత్యాగాలు, ఎందరో మహనీయుల కృషి, శ్రమ. అంబేద్కర్ గారు ఎన్నో దేశాల రాజ్యాంగాలను అబ్జర్వ్ చేసి పరిపాలన పరంగా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, ఎన్నో జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, ఏరియాకు ఒక భాష, వీధికో మతం, ఇటువంటి అన్నిటినీ సంఘటితం చేసి ఇంత ఐక్యమత్యం ఉన్నామంటే కారణం ఆ మహనీయుల త్యాగం, వాళ్ళు మనకు రచించిన, వాళ్ళు చేసిన కృషి. దీన్ని మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని ప్రతిదినము ముందుకు పోవాలనేది వారి యొక్క ఆలోచన. ఈరోజు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. రాజ్యాంగంలో కీలకమైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి అంశాలపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నేతలు నిరసనకు దిగాయి. దేశంలో బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ఆగడాలు శృతిమించిపోతున్నాయని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని భావిస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. నియంతృత్వ పాలనతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.
సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. అంబేద్కర్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు అయినా రాజ్యాంగం ఏవైతే ఈ దేశ పౌరులకి ఇచ్చినటువంటి ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలు ఈ రోజుకి కూడా దేశ పౌరులందరూ సమానంగా అనుభవించేటటువంటి హక్కు లేకుండా ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు చేస్తా ఉన్నాయి. ఈరోజు గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు కానివ్వండి, సామాజిక న్యాయం కానివ్వండి, ఈ 2 అంశాలని రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థని మేము ప్రైవేటు పరం చేస్తామనంటే ఇందాక రాఘవులు గారు చెప్పినట్టు ప్రభుత్వ రంగమే లేకపోతే ఈ దేశం ఈ స్థాయికి అభివృద్ధి చెంది ఉండేది కాదు. అదేవిధంగా సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, వారి యొక్క సామాజిక స్థాయిని, సాంస్కృతిక స్థాయిని పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఈరోజు ప్రభుత్వ రంగం ఉంది కాబట్టే ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల ద్వారా వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి ఉపాధి పొంది మరింత గౌరవంగా జీవించడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. ఈరోజు మొత్తం ప్రైవేటు పరం చేయడం ద్వారా మరి సామాజిక హక్కు అనేటటువంటి సూత్రానికి పూర్తిగా భంగం కలిగించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. యాదాద్రి జిల్లా మోటకొండూరు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో చీమలకొండూరు గ్రామానికి చెందిన రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో జరిగిన ఒక పోలీస్ కానిస్టేబుల్ వివాహానికి హాజరయ్యారు. ఆయన రావడంతో అభిమానులు రిసెప్షన్లో జగ్గారెడ్డిపై నోట్ల కట్టలు చల్లారు. ఉన్నంతసేపు జగ్గారెడ్డి అభిమానులతో కలిసి చిందులేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చార్మినార్ నియోజకవర్గంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు అల్హాజ్ అహ్మద్ పాషా. ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని వెల్లడి. మెట్పల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అక్కినేనిపై వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందని వెల్లడి. విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. నౌకాదళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.